ఆకలేసినప్పుడు పసిబిడ్డ గుక్కపట్టి ఏడవటం మనకు తెలిసిందే. అయితే కడుపు నిండుగా తల్లి పాలు పట్టినప్పటికీ కొంతమంది పసిపిల్లలు అదే పనిగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఇలా పసిబిడ్డ ఏడవటం వెనుక పొట్టలో తలెత్తే సమస్యలే చాలా వరకు కారణంగా ఉంటాయి. తాగిన పాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు, జీర్ణ మండలంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పసిపిల్లలు ఏడుపును లంకించుకుంటూ ఉంటారు. పొట్టలో తలెత్తిన ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కోలిక్ పెయిన్గా పిలుస్తారు. పసిబిడ్డకు పొట్టలో నొప్పిని తెచ్చిపెట్టే కోలిక్ పెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలానాం రోదనం బలం అనేది మన నానుడి. పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడిస్తే తాగిన పాలు బాగా జీర్ణమై పిల్లలు పుష్టిగా ఎదుగుతారనేది ఈ నానుడి వెనుక ఉన్న అర్థం. కానీ పసిపిల్లలు అస్తమానం అదే పనిగా ఏడుస్తుంటే ఆ ఏడుపు వెనుక పిల్లల ఆకలితో పాటు ఇతరత్రా కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడుస్తున్నారంటే అందుకు పొట్టలో ఇబ్బందులే కారణంగా ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం, తాగిన పాలు జీర్ణం కాక పసిపిల్లలు అవస్థపడటాన్ని డాక్టర్లు కోలిక్ పెయిన్ అని చెబుతారు. కోలిక్ అంటే ఏంటి? యూజువల్గా ఇన్ఫాంట్స్లో సడన్ అండ్ ఎక్సెసివ్ క్రయింగ్, అదర్వైజ్ హెల్దీ బేబీస్లో అన్కంట్రోల్డ్ ఎక్సెసివ్ క్రయింగ్ని కోలిక్ అంటాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా కోలిక్ అనేది సడన్ ఎక్సెసివ్ క్రై, ఎస్పెషల్లీ 1.5 month to 3 to 4 month ఓల్డ్ బేబీస్లో ఎక్కువగా చూస్తాము. ఈ బేబీస్ ఏడ్చేటప్పుడు బాగా మొహం కందిపోవటం, కాళ్ళు చేతులు స్టిఫ్గా చేయటం, మెడ వెన్ను వెనక్కి స్ట్రెచ్ చేయటం అంటే ఆర్చింగ్ చేయటం లాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం. ఇది యూజువల్గా ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతుంది అండ్ ఒక కంటిన్యూస్గా 3 to 4 hours ఎక్సెసివ్ క్రయింగ్ చూస్తాము. అలానే ఈ పిల్లలు క్రయింగ్ ఆపిన తర్వాత కూడా ఇంకా ఫస్సీగా ఉండటం కూడా కోలిక్ యొక్క లక్షణం. పిల్లలన్నాక ఆకలేసినప్పుడు ఏడవటం మామూలే. పక్క తడిగా ఉన్నప్పుడు, బట్టలు బిగుతుగా ఉన్నప్పుడు, కాళ్లకు చేతులకు కట్టిన తాళ్ల వంటి అలంకారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పసిపిల్లలు ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. అన్ని రకాల సమస్యల్ని తమ ఏడుపు ద్వారానే మనకు తెలియజేస్తూ ఉంటారు. కోలిక్ పెయిన్తో బాధపడుతున్న పిల్లల ఏడుపులో కొన్ని ప్రత్యేక లక్షణాల్ని మనం గమనించవచ్చు. పిల్లలు ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఏడుస్తుంటారు. పాలు తాగించిన తర్వాత పొట్టంతా ఉబ్బుతూ ఉంటుంది. పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవటం, పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణ వ్యవస్థ చక్కగా ఎదగకపోవటం, తల్లిదండ్రుల్లో అవగాహన లేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆతృతతో పాలు పట్టించటానికి ప్రయత్నించటం, దాంతో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడటం, ఇలా ఎన్నో అంశాలు పసిపిల్లల్లో పొట్ట నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. కోలిక్కి స్పెసిఫిక్ కాజెస్ ఏమి ఉండవండి, బట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఇన్ఫాంట్స్లో ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా డెవలప్ అయి ఉండకపోవటం, వాళ్ళ గట్లో హెల్దీ బ్యాక్టీరియా యాడిక్వేట్గా లేకపోవటం, ఓవర్ ఫీడింగ్ ఆర్ అండర్ ఫీడింగ్ చేయటం, ఆర్ ఫీడింగ్ తర్వాత సరిగ్గా బర్ప్ చేయకపోవటం లాంటివి కోలిక్ని ఇంకా సివియారిటీని పెంచుతాయి. యూజువల్గా కోలిక్ పెయిన్ ఫుడ్ అలర్జీస్ ఉన్న బేబీస్లో ఇనిషియల్ మేనిఫెస్టేషన్ కూడా అయి ఉండొచ్చు. కోలిక్ని ఎలా నిర్ధారించుకోవాలి? యూజువల్గా ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇన్ఫాంట్స్లో నోటీస్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ తీసుకున్న తర్వాత కోలిక్ని డయాగ్నోస్ చేయవచ్చు. దీనికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవు. సో కోలిక్ పెయిన్ కాంప్లికేషన్స్ ఏంటి? కోలిక్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి. బేబీ ఏజ్ పెరిగే కొద్దీ సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. యూజువల్గా కాంప్లికేషన్స్ అంటే ఎక్సెసివ్గా బేబీ ఏడవటం వల్ల పేరెంట్స్ యాంగ్షియస్ అవ్వటం, ఎస్పెషల్లీ మదర్స్ గిల్ట్ ఫీల్ అవ్వటం, డిప్రెస్ అవ్వటం, దీనివల్ల వాళ్ళ ఫీడింగ్ తగ్గటం, ఒక్కొక్కసారి ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా స్టాప్ చేయాల్సి రావటం జరుగుతుంది. ఇదే కాకుండా బేబీ ఎక్సెసివ్గా క్రై చేసేటప్పుడు వాళ్ళని కన్సోల్ చేయడానికి షేక్ చేయటం వల్ల షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ కూడా రావచ్చు.
పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్ వేస్తే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించటం మంచిది. రోజులో కొద్ది మోతాదుల్లో అనేకసార్లు పాలు పట్టించటం మేలు. పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయటం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ అందువల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజ గుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆ విషయాన్ని పిల్లల డాక్టర్కు చెబితే వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు కనుగొని పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. కోలికి పెయిన్ ట్రీట్మెంట్ ఏంటి? కోలికి పెయిన్కి స్పెసిఫిక్ మెడికేషన్స్ అంటూ ఏమీ ఉండవండి. బట్ మనం కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవ్వచ్చు. సూదింగ్ స్ట్రాటజీస్ లైక్ బేబీకి పాసిఫైయర్ ఇవ్వటం, బేబీని ఎత్తుకుని వాక్ చేయటం, లేకపోతే రాకింగ్ చేయటం, క్రెడిల్ యూస్ చేయటం, లేకపోతే స్ట్రోలర్లో వాకింగ్కి తీసుకువెళ్ళటం, కార్ రైడ్కి తీసుకువెళ్ళటం లాంటివి చేయొచ్చు. బేబీకి వామ్ బాత్ ఇవ్వటం, టమ్మీ మసాజ్ చేయటం, టమ్మీ టైం ఇవ్వటం ఇలాంటివి కూడా కోలికి పెయిన్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాయి. ప్రాపర్ బర్పింగ్ కూడా కంపల్సరీ. అండ్ ఫీడింగ్ స్ట్రాటజీస్ లైక్ బాటిల్ ఫెడ్ బేబీస్లో అప్రైట్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వటం, ప్రాపర్గా బర్ప్ చేయటం వల్ల కోలికి పెయిన్ తగ్గుతుంది. అలానే ఎల్ రూట్రీ కంటైనింగ్ ప్రోబయోటిక్స్ కూడా కోలికి పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కోలికి పెయిన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? కోలికి పెయిన్ ప్రివెంట్ చేయడానికి మెయిన్ అండ్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది యాడిక్వేట్ బర్పింగ్. ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి యాడిక్వేట్గా బేబీని బర్ప్ చేయించాలి. అలానే ఓవర్ ఫీడింగ్ అండ్ అండర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయాలి. పొట్టనొప్పితో బాధపడే పసిపిల్లల్లో కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. ఏ కొంచెం అసౌకర్యం కలిగినా ఇట్టే ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాపాయిని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. పొట్టనొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో తడిసిన టవల్ని పాపాయి పొట్ట మీద ఉంచటం, పొట్ట మీద బోర్లా పడుకోబెట్టడం చేయాలి. పొట్ట మీద గోరువెచ్చటి కొబ్బరి నూనెతో మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. కోలిక్ పెయిన్తో బాధపడే పిల్లల్ని తల్లి ఎప్పుడూ ఒడిలో ఉంచుకోవటం మేలు. పొట్టలో నొప్పి ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి తగిన చికిత్స ఇప్పించాలి.